హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే రీడింగ్ చూస్తున్నప్పుడు ఏ బేసిస్‌లో చేస్తున్నానో అర్థం కానప్పుడు అంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, చాలా సార్లు నేనేంటంటే ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. బట్ అది కొంతమంది వినకుండా వాళ్ళేంటంటే డైరెక్ట్‌గా అది స్కిప్ చేసి రీడింగ్ చూస్తున్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే మీకు నేచురల్‌గా కన్‌ఫ్యూజన్ అనేది వస్తుంది. సో, ఏ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నానో మీకు అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్ అయితే వినడానికి ట్రై చేయండి. మేబీ అన్నీ వినాల్సిన అవసరం లేదు. బట్ రీడింగ్‌కి సంబంధించి మాట్లాడేటప్పుడైనా సరే వింటే డెఫినిట్‌గా మీకు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. సో, మీకు నేను చెప్పిందైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినిట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్, మీ పర్సన్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేనే రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే మీ 7 చక్రాల్లో ఏ చక్రం మీద మీరిప్పుడు పని చేయాలి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. జనరల్‌గా ఇంతకు ముందు కూడా నేను 7 చక్రాస్ బేస్డ్‌గా కొన్ని రీడింగ్స్ అయితే చేశాను. బట్ మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా అయితే చెప్తాను. ప్రతి మనిషికి కూడా 7 చక్రాస్ అనేవి ఉంటాయి. 7 ఎనర్జీ సెంటర్స్ అంటారు వాటిని. సో, ఇలా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క సిట్యుయేషన్‌కి రెస్పాన్సిబుల్ అని చెప్పొచ్చు. ఆర్ మన లైఫ్‌లో మనం కొన్ని సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తున్నాము అంటే మన చక్రాస్ బ్యాలెన్స్డ్‌గా ఉన్నప్పుడు కూడా మనకి ఆ క్లారిటీ కానీ ఆర్ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఉంటుంది. మోస్ట్‌లీ మనం ఏంటంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకుంటాం. ప్రాపర్‌గా యాక్షన్ తీసుకుంటాం. కొన్నిసార్లు మన చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల మనం ఏంటంటే ఫిజికల్‌గా కొంత స్ట్రెస్ తీసుకుంటాం. మెంటల్‌గా కూడా అంటే కొన్నిసార్లు ఫిజికల్‌గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి కూడా రీజన్ ఏంటంటే ఈ చక్రాస్ ఏవైనా ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు అలాంటివి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, ఈరోజు రీడింగ్ కూడా మీ 7 చక్రాస్‌లో అసలు ఏ చక్రాస్ మీద మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏవో కొన్ని చక్రాస్ అనేవి టైమ్ టు టైమ్ ఇంబాలెన్స్‌లో ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా 7 చక్రాస్ బ్యాలెన్స్డ్‌గా ఉంటాయని నేనైతే అనుకోను. బట్ కొంతమంది స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు చూడండి. వాళ్ళు మాత్రం కొంచెం అంటే అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఏది ఏమైనా సరే ప్రతి మనిషికి మినిమమ్ 1-2 చక్రాస్ వరకైతే ఇంబాలెన్స్‌లో ఉంటాయండి. అదైతే కామనే. సో, అసలందుకే ఈరోజు రీడింగ్‌లోనేంటంటే, మీరు ఏ చక్రాస్ మీద వర్క్ చేయాలి? ఎందుకు వర్క్ చేయాలి? అసలు మీ సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా మరి అలా చేస్తే ఇంప్రూవ్ అవుతాయనేదైతే గైడెన్సు. సో, అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ మీరు చూసినట్టయితే 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సెలినైట్ ఛార్జింగ్ ప్లేట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ 7 చక్రాల్లో ఇప్పుడు ఏ చక్రం మీద మీరు పని చేయాలి? అసలు ఎందుకు పని చేయాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ మీరేంటంటే మీ రూట్ చక్ర మీద వర్క్ చేయాలండి. రూట్ చక్ర అనేది బాటమ్ నుంచి ఫస్ట్ చక్ర అన్నమాట. సో, ఈ చక్ర మీద ఎందుకు వర్క్ చేయాలి అంటే మేబీ మీ లైఫ్‌లోనేంటంటే పర్టిక్యులర్‌గా బిజినెస్ కానీ, కెరియర్ యాస్పెక్ట్‌లో కానీ ఆర్ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లోనేంటంటే థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి అనుకోని మీరు బిగిన్ చేయడం కానీ, మీ వైపు నుంచి మీరేంటంటే
ఒక స్టెప్ అయితే ముందుకు వేశారు అని చెప్పొచ్చు. అంటే జనరల్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒకటే సిట్యుయేషన్ ఉంటదని నేను అనుకోను. కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది పర్చేస్ చేస్తారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే కెరియర్‌లోని ఒక డెసిషన్ తీసుకుంటారు. కెరియర్ పాత్ చేంజ్ అవ్వడం కోసం ట్రై చేస్తారు. అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. సో, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఆ అబండెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి. సో, వాళ్ళు కూడా బెటర్‌గా ఉండాలి అని. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, మీరు అలానే ఏదైతే స్టార్ట్ చేశారో, మీ లైఫ్‌లో ఏదైతే వర్కౌట్ చేసుకుందామని మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, అవి మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదండి. మీకెలా అనిపిస్తుంది అంటే, అసలింక వర్కౌట్ అవుతదా లేదా? లేకపోతే ఇంక లైఫ్ ఇలానే ఉంటదా అనే డౌట్ గూడా వస్తుంది. సో, ఏం చేయాలో అయితే మీకేం అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరంతా కరెక్ట్ గానే చేశారనుకుంటున్నారు. మరి కరెక్ట్‌గా చేసినప్పుడు బ్లాకేజెస్ ఎందుకుంటున్నాయి? చేంజెస్ ఎందుకు రావట్లేదు? ఇలా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. దీనివల్ల మీరేంటంటే చాలా ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే రేపేం జరుగుతాదో? సిట్యుయేషన్స్ అనేవి ఇలానే ఉంటాయేమో! లేకపోతే మీరేంటంటే ఎప్పటికి కూడా అనుకున్నది సాధించలేరేమో! ఎక్కడో మీలో భయం అండి. ఈ భయాన్నేంటంటే మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు మీరేంటంటే మీ రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మీలో ఉన్న ఆ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఫియర్‌ని కానీ క్లియర్ చేసుకోగలుగుతారు. ఐ మీన్ వాటిని ఓవర్‌కమ్ చేయగలుగుతారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, మీరు చేస్తున్న పనులు కానీ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇప్పట్లో వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అయితే యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మీకోసం డోర్స్ ఓపెన్ చేసే ఉంచింది. ఎక్కడో మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఫియర్ అనేది మీలో రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు బియాండ్ చూడలేకపోతున్నారు. ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక స్టెప్ వేయడమే మీకు అది రిస్కీ మూవ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా! సో, మీ పరిస్థితి కూడా అంతేనండి. అందుకే మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే మీ రూట్ చక్రం మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇలా రూట్ చక్రం మీద వర్క్ చేయాలి అంటే నేచురల్‌గా అయితే రెడ్ కలర్‌తో వర్క్ చేస్తే కొంచెం రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ పర్టిక్యులర్‌గా రెడ్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేర్ చేయడం అయితే మంచిది. బట్ నేను చెప్పినట్టుగా ఇఫ్ ఎవరికైనా సరే కెరియర్‌లో గానీ, ఫినాన్షియల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఎవ్రీ వెడ్నెస్‌డే మీరు లార్డ్ గణేష టెంపుల్‌కైతే వెళ్ళండి. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక గ్రీన్ క్లోత్ కానీ, గరిక అంటారు కదా! అది, అక్షంతలు ఇవన్నీ కూడా లార్డ్ గణేషకైతే ఆఫర్ చేయండి. పెసరపప్పుతో ఏదైనా స్వీట్ అయినా సరే చేసి తీసుకువెళ్ళి పెట్టొచ్చు. ఎలా చేస్తారో అనేది మీ ఇష్టమే. అంటే ప్రసాదం అయితే మ్యాండేటరీ అని నేను అనను కానీ, బట్ ఫస్ట్ చెప్పిన ఆ 3 థింగ్స్ అయితే ఆఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లక్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ లైఫ్‌లోనేంటంటే ఆ ప్రాస్పెరిటీ అనేది ఉండాలి. ఇంకా మీకు గుడ్ ఆపర్చునిటీస్ రావాలి. పర్టిక్యులర్‌గా కెరియర్, ఫినాన్సెస్ విషయంలోని మనీ ఫ్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీరు ఈ సిట్రిన్, గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఇవి కూడా లక్‌ని, వెల్త్‌ని అట్రాక్ట్ చేసుకుంటాయని చెప్పొచ్చు. ఆపర్చునిటీస్‌ని కానీ అట్రాక్ట్ చేసుకుంటాయి. సో, పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్స్‌లో కానీ మీరేమైనా అంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ 2 క్రిస్టల్స్‌లో ఏది యూజ్ చేసినా కూడా పర్వాలేదు. సో, దీనివల్ల కూడా మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా మీ ఇష్టం. అండ్ ఇంకొకటేంటంటే మెంటల్‌గా కూడా మీకు పీస్ లేదండి. అంటే ఏదైనా చేస్తే కలిసొస్తే పర్వాలేదు. కలిసి రాకపోతే ఏ మనిషి అయినా సరే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! సో, మీకు ఆ పీస్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే, మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్‌డ్‌గా లేదండి. అంటే మీరు డివైన్‌తో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. స్పిరిచ్యువల్‌గా మీరేంటంటే ఎవేకెన్ అవ్వలేకపోతున్నారు. అంటే యాక్చువల్‌గా ప్రతి మనిషికి కూడా యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటది. ఏంజెల్స్ ఏంటంటే మన సిట్యుయేషన్స్ మీద ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళెప్పుడూ మన చుట్టే ఉంటారండి. అయితే మనం అది ఫీల్ అవుతున్నప్పుడు ఒక రకమైన పాజిటివిటీతో ఉంటాం. మన లైఫ్ మంచిగా లేకపోయినా స్టిల్ మనకేంటంటే ఆ పాజిటివిటీ అనేదైతే ఉంటది. సో, ఇప్పుడు మీ పరిస్థితి ప్రకారం మీకేంటంటే ఇక్కడ డివైన్‌తో కనెక్షన్ లేకపోవడం వల్ల, స్పిరిచ్యువల్ రీలంతో మీరు కనెక్ట్ అవ్వలేకపోవడం వల్ల మీకేంటంటే ఆ పీస్ అనేది లేదు. మేబీ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ ముందు ఎలా ఉన్నాయి అంటే రేపేమవుతదో, నా జీవితం ఎలా మారిపోద్దో, నేనింకా ఏం ఫేస్ చేస్తానో, దీనివల్ల ఇంకా నా లైఫ్ రోజు రోజుకి కూడా ఎలా ఉంటదో అనే ఒక భయంలో మీరుండిపోయారు.
సో మీరేంటంటే యూనివర్స్ మీకోసం ఆల్రెడీ డోర్స్ ఓపెన్ చేసి ఉంచినా ఆర్ కొన్ని మీకు క్లియర్ గా సైన్స్ ఇస్తున్నా మీకు అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఎంతసేపు అంటే ఈ సఫరింగ్ గురించే ఆలోచిస్తున్నారు కానీ మీకున్న ఆప్షన్స్ కానీ మీరు ఆ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి అనేది కానీ ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో దీనికి రీజన్ అయితే మాత్రం నేను చెప్పినట్టుగా క్రౌన్ చక్ర కూడా బ్యాలెన్స్డ్ గా లేదు. సో క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాలండి. యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ, ఈ 3 థింగ్స్ లో ఏదో ఒకటి మాత్రం ఎవ్రీడే చేస్తేనే మీకు ఆ పీస్ ఉంటది. అండ్ నేను చెప్పినట్టుగా ఎవ్రీడే కూడా గాడ్ కి ప్రేయర్స్ ఆఫర్ చేయండి. అంటే కొంతమంది టెంపుల్ కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, వాళ్ళకి పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎవ్రీడే మాత్రం మీకు ఎవరో ఒక ఫేవరెట్ గాడ్ ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రేయర్స్ మాత్రం ఆఫర్ చేయండి. అలా ఆఫర్ చేయడం కూడా మంచిదే. ఇఫ్ ఛాన్స్ ఉంటే మాత్రం లార్డ్ గణేష టెంపుల్ కి అయితే ఎవ్రీ వెడ్నెస్డే వెళ్ళండి. దానివల్ల ఆబ్స్టకల్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో మీకైతే ప్రాబ్లం ఉండదు. అసలు ఇంకా క్లియర్ గా యూనివర్స్ మీ సిచ్యువేషన్స్ గురించి ఏం చెప్తుంది, అసలు మీరు ఎందుకు వర్క్ చేయాలి అనేది కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు హార్డెస్ట్ చాయిస్ చేసుకున్నారండి. అంటే ఒక డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారని చెప్పాను కదా! ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆర్ పర్చేస్ చేయడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మేబీ కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవడానికి కానీ, ఇలా కొన్ని మీరు చేంజెస్ చేసుకోవడానికి ఏంటంటే మీరు చాలా ఆలోచించారండి. ఇవన్నీ కూడా మీకు ఈజీగా అయితే జరగలేదు. చాలా కష్టపడి, చాలా ప్రయత్నాలు చేసి ఓకే, ఇది మనకి 100% కరెక్ట్. అంటే ఇది డెఫినిట్‌గా మనం హ్యాండిల్ చేయగలం అని మీరు ఫీల్ అయిన తర్వాతే నాకు తెలిసి ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం అయితే చేశారు. సో ఇక్కడ ఈ న్యూ బిగినింగ్స్ మాత్రం మీకైతే అంత ఈజీ కాదు. బట్ స్టిల్ మీరు చేయాల్సింది చేశారు. స్టార్టింగ్‌లోనే ఏంటంటే మీకు అవి వర్కౌట్ అవుతాయి, పర్వాలేదు అన్నట్టే అనిపించింది. బట్ స్లోగా మీకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే మేబీ ఇది మనకి కాదేమో, అంత ఈజీ కాదేమో అనే ఫీలింగ్ వచ్చింది. అయినా సరే మీరేం గివ్ అప్ చేయలేదు. డెఫినిట్‌గా మీరు ఒక చాయిస్ చేసుకున్నారు కాబట్టి దానికి స్టాండ్ తీసుకోవాలి అన్నట్టే మీ లైఫ్‌లో మీరు ఈ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయినా సరే మీకు ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో ఇంక మీరు విసిగిపోయారండి. మీకెలా అనిపించిందంటే ఇంక ఇది నా వల్ల కాదు. నేనేం చేసినా సరే ఇంక ఇలానే ఉంటది. ఇది ఇంక ఎప్పటికి మారదు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. ఇప్పుడు కూడా ఎక్కడో న్యూ బిగినింగ్స్ జరగాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీరు అనుకున్నట్టుగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, మీరనుకున్నట్టుగా థింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి అనే ఫీలింగ్ అయితే మీకు లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఎక్కడో కానీ మీరు ఈ సిట్యుయేషన్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారండి. సో, ఇప్పుడేంటంటే అది మీరు అనుకున్నట్టుగా జరగదు అనేసరికి మీకెక్కడో బాధగా ఉండడం కానీ, ఎక్కడో అంటే ఇలా జరిగిపోయిందేంటి, ఏం చేయాలి అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దీనివల్లనేమో మేబీ మీరు భయపడడం కానీ, గివ్ అప్ చేసేయడం కానీ, ఎగ్జాస్ట్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే మీ రూట్ చక్ర మీద కానీ అండ్ క్రౌన్ చక్రం మీద కానీ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. వన్స్ మీరు అలా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయండి. ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీకు ఫస్ట్ ఈ సిట్యుయేషన్ నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్ రావడం అనేది ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైమ్ దాన్ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ గురించి తెలిసిపోగానే సరదా పడిపోవడానికి ఏం లేదు. సో, దాన్ని ప్రాపర్‌గా ఇక్కడ మీరు హ్యాండిల్ చేయడం కానీ, మళ్ళీ మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయకుండా జాగ్రత్త పడడం కానీ ఇంపార్టెంట్. కానీ మీరు భయపడుతున్నారు. మీరేంటంటే విసిగిపోయారు. ఇంకా అంటే ఇవన్నీ ఎందుకులే అనేలాగా ఉన్నారు. కానీ ఎక్కడో కానీ న్యూ బిగినింగ్స్ జరగాలి, చేంజెస్ రావడం ఇంపార్టెంట్ అనేలాగైతే ఫీల్ అవుతున్నారు. సో, ఒక్కటైతే నేను క్లియర్‌గా చెప్తాను. మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూస్తున్నప్పుడు కొంచెం అంటే కామ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు రష్ అయిపోకుండా, ఎందుకంటే ఎక్కడో కానీ మీలో ఆ చైల్డ్ లైక్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటదండి. అంటే మీరు ఎంత రిలాక్స్డ్‌గా, ఎంత కామ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేద్దాం అనుకున్నా, మిమ్మల్నేంటంటే భయపెడుతూనే ఉంటాయి సిట్యుయేషన్స్. మీరేంటంటే అంటే ఈ భయంలో ఏదైనా రాంగ్ చేసేయడం కానీ, ఆర్ కొంచెం రష్ అయిపోవడం కానీ దానికి కూడా ఛాన్స్ ఉంది. సో, యాక్చువల్‌గా మీరేంటంటే స్లో డౌన్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని సార్లేంటంటే ముందుకు వెళ్తున్నారు అందుకే. సో, ఇక్కడ ఏంటంటే పరిస్థితి మీరు ఈ సిట్యుయేషన్స్‌ని కామ్‌గా హ్యాండిల్ చేయాలి.
సో వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోవాలి, ఆర్ మీరు ఎలా కమ్యూనికేట్ చేయాలో మీరు ఫోకస్ చేయాలి. సో ఇలా కొన్ని మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 2 చక్రాస్ మీద మీరు వర్క్ చేస్తే ఎక్కడో కానీ మీకు సిచ్యువేషన్ మీద క్లారిటీ వస్తది. సిచ్యువేషన్స్ ని కూడా ఎలా డీల్ చేయాలో అర్థం అవుతది. ఎక్కడ స్టాప్ అవ్వాలి, ఎక్కడ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీకు తెలుస్తదండి. సో అప్పటి వరకు మీరేంటంటే ఏదో పాజిటివ్ గా జరిగిపోతది అన్నట్టుగా కాకపోయినా స్టిల్ థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. మీరు చేయగలరు అని ఒక నమ్మకంతో మాత్రం మీరు ప్రయత్నాలు చేయండి. రష్ అవ్వద్దు. అండ్ అలా అని చెప్పి కంప్లీట్ గా కూడా స్టాప్ అవ్వద్దు. ఎందుకంటే భయం కొన్నిసార్లు మిమ్మల్ని ఆపుతుంది. కానీ కొన్నిసార్లు మీరే ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇలా భయపడి కూడా ఏం చేయకుండా ఉండడం కరెక్ట్ కాదేమో అనుకొని కొన్ని చేసేస్తున్నారు. మళ్ళీ కొన్ని ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ స్టాప్ అవుతున్నారు. ఎక్కడో ఇలాంటి ఒక సీక్వెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు పర్టికులర్ గా నేను చెప్పినట్టుగా రూట్ చక్ర మీద అయితే వర్క్ చేయాలండి. ఈ రూట్ చక్ర మీద వర్క్ చేస్తే ఫస్ట్ గ్రౌండ్ అవుతారు. మీ ఆలోచనలు బ్యాలెన్స్ అవుతాయి. అండ్ మీరు కోరుకున్న ప్రొటెక్షన్ కూడా మీకు దొరుకుతుంది. సో యూనివర్స్ అయితే ఆల్రెడీ మీ సిచ్యువేషన్కి ఒక డోర్ని ఓపెన్ చేసే ఉంచింది. ఆ డోర్ ఏంటి, ఎలా మీరు ముందుకు వెళ్ళాలి అనేది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే డివైన్తో కానీ యూనివర్స్తో కానీ కనెక్ట్ అవ్వాలి. అంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. కొంచెం టైం తీసుకోవాలండి. మీరు టైం తీసుకొని అన్ని కూడా కన్సిడర్ చేయాలి. యాక్చువల్గా మీరు ఏంటంటే ఎక్కడో చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని. కొన్నిసార్లు మీకు ఐడియా వస్తుంది కానీ స్టిల్ మీరు ఏంటంటే ఇంకా క్లారిటీ మిస్ అవ్వడం వల్ల యాక్షన్ తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనే భయానికి కొంచెం మీరు ఏంటంటే స్టక్ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్ సైడ్స్ నుంచి మీరు కన్సిడర్ చేసినప్పుడు మీకున్న పాసిబిలిటీ ఏంటి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అనుకుని ఒక క్లారిటీ తెచ్చుకొని, అందుకే టైం తీసుకున్నా పర్వాలేదు. అప్పుడు మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ, మీ వైపు నుంచి మీరు ప్రాపర్ వేలో కానీ యాక్షన్ తీసుకుంటే, అంటే ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తానండి, సిచ్యువేషన్ ని మీరు ఎలా డీల్ చేస్తారు అంటే చాలా ఫెయిర్ గా డీల్ చేయాలండి. ఇక్కడ ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నారు, ఎదుటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే మీ వైపు నుంచి మీరు ఫెయిర్ గా ఉన్నప్పుడు, మీరు ఏంటంటే కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆ జస్టిస్ అనేది జరుగుతుంది. జస్టిస్ జరగడం అనే దానికంటే కూడా మీరు ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసిన దానికి ఇన్ రిటర్న్ మీరు డిజర్వ్ చేసేదైతే మీకు వస్తుంది. సో మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ అప్రోచ్ ఎలా ఉంది, మీరు టైం తీసుకుంటున్నారా లేదా అనేది మాత్రం చూసుకోవాలి. వన్స్ అలా మీరు ఏంటంటే కొంచెం టైం తీసుకొని అన్ని కన్సిడర్ చేసి ముందుకు వెళ్తే ఏ భయం పడాల్సిన అవసరం లేదండి. మీరు చేయాల్సింది చేస్తే చాలండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ సెలినైట్ ఛార్జింగ్ ప్లేట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. మీ 7 చక్రాల్లో ఇప్పుడు ఏ చక్రం మీద మీరు పని చేయాలి, ఎందుకు, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీరేంటంటే మీ సోల్ స్టార్ చక్రం మీద అయితే వర్క్ చేయాలండి. యాక్చువల్గా నాకు తెలిసి మీ 7 చక్రాస్ మేబీ బ్యాలెన్స్డ్ గా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ అవడం కానీ, లేకపోతే ఒక డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కానీ, మొత్తానికి మీ లైఫ్ ఏంటంటే కొంతవరకు స్టడీగా ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఫాలో అవుతున్న ఎథిక్స్ కానీ, మీకున్న డిసిప్లైన్ వల్ల కొంచెం అంటే మీరు లైఫ్లో ఏంటంటే థింగ్స్ ని బెటర్ గానే హ్యాండిల్ చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే 7 చక్రాస్ వరకు అయితే కొంచెం ఇష్యూ లేనట్టే నాకు అనిపిస్తుంది. బట్ సోల్ స్టార్ చక్ర అనేది ఏంటంటే బాడీలో ఉండే చక్ర కాదండి. లైక్ క్రౌన్ చక్రాకి 6 ఇంచెస్ మీదకు ఉంటుంది అనమాట ఈ చక్ర అనేది. సో ఈ చక్ర మీద అయితే మీరు వర్క్ చేయాలి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎంత తెలివైన వ్యక్తి అయినా, ఆర్ మీరు ఏంటంటే అందరికంటే కూడా సిచ్యువేషన్స్ ని బెటర్ గా డీల్ చేసినప్పటికీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకున్న తెలివితేటల్ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారండి. ఆర్ మీకు ఉన్న టాలెంట్ ని, స్కిల్స్ ని మీరు ఏంటంటే ప్రాపర్ గా షైన్ అయ్యేలా చేయలేకపోతున్నారు. మేబీ వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యి ఉంటారు. ఆర్ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే థింగ్స్ అన్ని వేస్ లో కూడా బెటర్ గా ఉండుంటాయి. బట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఇప్పుడు తక్కువలో ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ సోల్ స్టార్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉండడం వల్ల మీరు ఏంటంటే స్పిరిచువల్ రీలంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. జనరల్ గా ఈ చక్ర ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిదండి. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రీలం కి మధ్యలో అంటే ఒక బ్రిడ్జ్ అని మీరు అనుకోవచ్చు.
సో జనరల్ గా ఇప్పుడు ఏంజల్స్ తో కనెక్ట్ అవుతారు, ఏంజల్స్ ప్రెజెన్స్ ఫీల్ అవుతారు, యూనివర్స్ తో కనెక్ట్ అవుతారు, లేకపోతే యాన్సిస్టర్స్ తో కనెక్ట్ అవుతారు, సో డివైన్ తో కనెక్ట్ అవుతారు. కొన్ని వాళ్ళు ఏంటంటే క్లియర్ గా సెన్స్ చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతాయి అంటే జనరల్ గా క్రౌన్ చక్ర బ్యాలెన్స్ లో ఉంటే ఇవన్నీ జరుగుతాయి అనుకుంటారు. కానీ బట్ సోల్ స్టార్ చక్ర అనేది కూడా బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా క్లియర్ గా అంటే ఆ ప్రెజెన్స్ కానీ ఆ పాజిటివిటీని కానీ ఫీల్ అవుతూ ఉంటారండి. కొంతమంది చూడండి అందుకే వాళ్ళ పాస్ట్ లైఫ్ గుర్తొచ్చింది అని చెప్తారు, లేకపోతే కొన్ని వాళ్ళకి ఏం జరుగుతుందో ముందే తెలుస్తూ ఉంటాయి అని చెప్తారు. కొన్ని వాళ్ళేంటంటే క్లియర్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎలా జరుగుతాయి? సో, వాళ్ళ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటేనే ఇవన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంటది. సో, ఇవన్నీ ఏంటంటే చాలా మంది యోగా, మెడిటేషన్ చేసేవాళ్ళు, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేసేవాళ్ళు, స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మోస్ట్‌లీ వాళ్ళ సోల్ స్టార్ చక్ర మీదైతే వర్క్ చేస్తారండి. అందుకే వాళ్ళు సోల్ స్టార్ చక్ర అనేది ఏంటంటే బ్యాలెన్స్‌లో ఉండడం వల్ల వాళ్ళు కొన్ని క్లియర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో కొన్ని క్లియర్ గా సెన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు మనకి డ్రీమ్స్ లో వచ్చేవి నిజంగా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే జరగవు, అది వేరే విషయం. బట్ అలా జరుగుతున్నాయి అంటే కూడా రీజన్ ఏంటంటే ఈ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మీ సోల్ స్టార్ చక్ర బ్యాలెన్స్ లో లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మీకున్న తెలివితేటల్ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. మీ లైఫ్ ఏంటంటే యాక్చువల్ గా మిగతా వాళ్ళకంటే కూడా చాలా బెటర్ గా ఉండాలి. కానీ అలా బెటర్ గా ఉండట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తున్న దగ్గర మీ ఎబిలిటీతో థింగ్స్ ఆపరేట్ చేయడం కానీ అలాంటివి చేయలేకపోతున్నారండి. సో అదే ఇక్కడ ప్రాబ్లం. అందుకే మీరు ఏంటంటే ఇక్కడ మీ సోల్ స్టార్ చక్రం మీద వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు డివైన్ తో కూడా డిస్కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు గాడ్ సపోర్ట్ ఉందనుకోండి, గాడ్ మనల్ని గైడ్ చేస్తున్నారు అని మనం ఫీల్ అయితే డెఫినెట్ గా మనం ఏంటంటే ఆ లైట్ ని చూస్తాం, మనలో లైట్ చూస్తాం. అండ్ ఆ లైట్ ని కూడా ఎదుటి వ్యక్తులతో షేర్ చేయగలుగుతాం. దాని వల్ల కూడా మన లైఫ్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఆ డివైన్ తో డిస్కనెక్ట్ అవుతున్నప్పుడు గాడ్ ని ట్రస్ట్ చేయకపోవడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, మన లైఫ్ ఎంత, మిగతా వాళ్ళ లైఫ్ మంచిగానే ఉంది, సో మన లైఫ్ లో ఎప్పుడు బ్యాడ్ లక్కే అని ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఎవరికి అవసరం లేదు, ఈవెన్ గాడ్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు అనుకొని మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, గాడ్‌ని అందరిని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటామండి. సో, అందుకే మీరేంటంటే మీలో ఆ లైట్ చూడాలి. మీరు ఎదుటి వ్యక్తుల్ని గైడ్ చేసేలాగా చేంజ్ అవ్వాలి. ఆర్ మీ లైఫ్‌ని ఆల్ యాస్పెక్ట్స్‌లో బెటర్ చేసుకోవాలి. ఇంకా మీరేంటంటే వ్యక్తులకి ప్రూవ్ చేసుకోవాలి. ఆర్ మీకు మీరే ఒక బెటర్ పర్సన్‌గా కనిపించాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సోల్ స్టార్ చక్రం మీద వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఏది ఏమైనా సరే నాకు తెలిసి మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఫేస్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే మీరు చాలా తెలివైన వ్యక్తిలానే అనిపిస్తుంది. అన్ని రకాలుగా కూడా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు. నిజానికి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా ప్రాబ్లమ్స్‌ని కూడా బెటర్‌గా డీల్ చేయగలరు. బట్ స్టిల్ ఎందుకో కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మీకంటే బెటర్‌గా ఉంటున్నారు. అది ఎందుకు అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇందుకే. సో, చూద్దాం అసలు యూనివర్స్ ఇంకా క్లియర్‌గా మీకేం గైడెన్స్ ఇస్తుంది, అంటే ఎందుకు మీరు మీ సోల్ స్టార్ చక్ర మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్తున్నాను కదండీ! మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా కాలం నుంచి. సో, వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా కామన్ ఇష్యూసే, అందరికీ ఉండే ప్రాబ్లమ్సే. మోస్ట్‌లీ మీరేంటంటే ఎవరికీ లేని కొత్త రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని నేను అనుకోను. బట్ ఎందుకో కానీ ఇవి మీరు నార్మల్ పీపుల్ హ్యాండిల్ చేసేలాగైతే చేయలేకపోతున్నారు. అంటే ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. నిజానికి మీరు వాళ్ళందరికంటే కూడా చాలా స్ట్రాంగ్, చాలా స్మార్ట్ అండ్ చాలా షార్ప్ కూడా. డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళకంటే బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు. మీకెలా అనిపిస్తుంది అంటే, మీరొక్కలే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో, ఇంకా చాలా దూరం వెళ్ళాలేమో, మీ వల్ల ఇవన్నీ కూడా అవ్వవేమో అని మీరనుకుంటున్నారు.
అంటే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఒక ప్రాబ్లమే కాదండి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, కొన్నిసార్లు ఏంటంటే మీ చైల్డ్‌హుడ్డే బావుండేది. ఆర్ మీ పాస్టే బావుండేది. బట్ అలా అలా గ్రో అవుతున్న కొద్దీ థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయి. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. లైఫ్ అనేది కంప్లీట్‌గా మీరు అనుకున్న దానికి డిఫరెంట్‌గా ఉంది అనే ఫీలింగ్ ఎక్కడో మీకొస్తుంది. సో, చాలా బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా మీ లైఫ్‌లోనేంటంటే మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎక్కడో చిన్న హోప్ పెట్టుకొని ఈ రోజు కాకపోతే లైఫ్ రేపైనా బావుంటుంది అని అనుకుంటున్నారు. అలా మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ డెఫినిట్‌గా మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి. ఆర్ మీ ఫియర్స్ ఏంటంటే మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయి. కొన్నిసార్లు ఏంటంటే గాడ్ కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు. ఆర్ మీ చుట్టూ అందరికీ అంటే మంచిగానే ఉంటుంది. సో, వాళ్ళకి గాడ్ ఫేవర్ చేస్తున్నారు. మీకు చెయ్యట్లేదు అంటే మేబీ గాడ్‌కి మీరంటే ఇష్టం లేదేమో! లేకపోతే ఏంజెల్స్ ఏంటంటే మీ చుట్టూ లేరేమో! మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయట్లేదేమో! గైడ్ చేయట్లేదేమో! ఇలా కూడా ఫీల్ అవుతున్నారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ థాట్స్ అనేవి చాలా డార్క్‌గా ఉన్నాయి. అండ్ మీ ఫియర్స్ కూడా రియల్. పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని టైమ్ టు టైమ్ కంపేర్ చేసుకోవడం కానీ, ఇలా కంపేర్ చేసుకుంటున్న ప్రతిసారి మీకేంటంటే బాధ అనిపిస్తుందండి. లైఫ్ ఎందుకిలా ఉంది? అసలు లైఫ్ ఎప్పుడు మారుతుంది? లైఫ్‌లో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? ఇలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడానికి మీరే ఛాన్స్ ఇస్తున్నారు. లేదా మీరేంటంటే వ్యక్తుల మీద ఓవర్‌గా డిపెండ్ అయిపోతున్నారు. ఆ డిపెండ్ అయిన వ్యక్తులు కూడా కరెక్ట్ పర్సన్స్ అయితే కాదు. మొత్తానికి ఇక్కడేంటంటే చాలా నెగటివిటీ అయితే ఉందండి. మీ లైఫ్‌లోని ఉంది. అండ్ మీ థాట్స్‌లో కూడా ఉంది. సో, మీరేంటంటే అందుకే ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. మిగతా వాళ్ళు మీకంటే బెటర్ కాకపోయినా స్టిల్ వాళ్ళే బెటర్ అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అందుకే మీరేంటంటే ఎక్కడో కానీ చాలా కాలం నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎమోషనల్‌గా చాలా బర్డెన్ అయితే క్యారీ చేస్తున్నారని నేను చెప్పగలను. యాక్చువల్‌గా ఎక్కడో చిన్న హోప్ పెట్టుకున్నా సరే, దాని ప్రకారం ముందుకు వెళ్తున్నా మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీకెక్కడో ఇంక లైఫ్ ఇలానే ఉంటది అనే ఫీలింగ్ వస్తుంది. టైమ్ టు టైమ్ ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసుకోవడంలో మీరు బిజీగా ఉంటున్నారు. గాడ్‌ని బ్లేమ్ చేయడం, ఆర్ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం, ఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు మ్యానిప్యులేట్ చేస్తుంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం. మీ లైఫ్ ఎలా ఉంది అంటే అసలు కలర్‌ఫుల్‌గా లేదండి ఒక మాటలో చెప్పాలంటే. ఫస్ట్‌లో మంచిగానే ఉండేది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటి నుంచి కూడా మీరేంటంటే బాగా చేంజ్ అయిపోయారు. సో, అందుకోసమైనా సరే మీరేంటంటే మీ సోల్ స్టార్ చక్రం మీద అయితే వర్క్ చేయండి. నేను చెప్పినట్టుగా మీరు ఎక్కువేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ముందులా డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ముందు మీరు చాలా వరకు డిసిప్లైన్డ్‌గానే ఉండేవారండి. అండ్ మీకు ఎథిక్స్ కూడా ఎక్కువే. సో, దానివల్ల మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా కంఫర్టబుల్‌గానే ఉన్నారు కానీ, బట్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మిమ్మల్ని చేంజ్ చేసేసాయి. బట్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లోనేంటంటే, మీరు సక్సెస్ అవ్వాలి, అందరికంటే బెటర్‌గా ఉండాలి, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండాలి. ఇలా కానీ మీరనుకుంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌కి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. అలా ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన క్వాలిటీ డిసిప్లైన్ అండి. సో, మీరెంత డిసిప్లైన్డ్‌గా ఉంటున్నారో, ఎంత డిసిప్లైన్డ్‌గా మీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు. కొంతమందేంటంటే లేట్ నైట్స్ వరకు ఎవేక్‌గా ఉంటారు. కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అయిపోతారు. సో, కొంతమందేంటంటే రాంగ్ పర్సన్స్, రాంగ్ కనెక్షన్స్‌తో ఎంగేజ్ అవుతారు. ఇలాంటివి ఎవరికైనా ఉంటే ఇవి ఈ రోజు నుంచే మీరు కట్ చేసుకోవడం మంచిది. ఇవి ఏంటంటే నెగటివిటీని బాగా మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకునేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరు నీట్‌గా గ్రూమ్ చేసుకోవడం ఒకటి అలవాటు చేసుకోండి. మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి బాత్ చేసి ప్రేయర్స్ ఆఫర్ చేసేలాగా ఉండండి. మార్నింగ్ లేవగానే అలా టైం వేస్ట్ చేస్తూ మాత్రం ఉండొద్దు. కొంతమందికి ఈ హాబిట్ ఉంటది. సో, ఇది మీరు కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి 3 క్వాలిటీస్ అయితే ఉండాలి. ఒకటి డిసిప్లైన్, 2 నాలెడ్జ్, క్లీన్లీనెస్ అండి. అంటే ఒక పర్సన్ ఫస్ట్ వాళ్ళు క్లీన్‌గా ఉన్నప్పుడు, నీట్‌గా గ్రూమ్ చేసుకున్నప్పుడు, నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు కొంతమందుంటారు. కలర్స్ ఫేడ్ అయిపోయిన డ్రెసెస్ వేయడం, లేకపోతే టార్న్ డ్రెసెస్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, దానివల్ల కూడా వాళ్ళ లైఫ్‌లో బ్యాడ్ ఇంపాక్ట్ అయితే ఉంటది. సో, ఈ రోజు నుంచి అలాంటివి ఎవరు చేయొద్దండి. మోస్ట్‌లీ నీట్‌గా ఉండే డ్రెసెసే వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నీట్‌గా గ్రూమ్ చేసుకోండి నేను చెప్పినట్టుగా. ఏది ఏమైనా సరే ఇలా ఉండడం అనేది గుడ్ లక్‌ని అట్రాక్ట్ చేసుకుంటుందండి. ఆర్ రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటుంది అని చెప్పొచ్చు. ఇఫ్ మీ రిలేషన్‌షిప్ అనేది సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్‌తో ఉంది. ఏవో ఇష్యూస్ ఉన్నాయి అంటే, మీలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఇది అయితే అలవాటు చేసుకోవాలి. అండ్ డార్క్ కలర్ క్లోత్స్ కంటే కూడా మీలాంటి వాళ్ళు ఎక్కువ లైట్ కలర్ క్లోత్స్ ప్రిఫర్ చేయడం మంచిది. అండ్ మీ సంగతి పక్కన పెడితే,
కొంతమంది కెరియర్ లో సక్సెస్ అవ్వట్లేదు, వారు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ లో గుడ్ చేంజెస్ రావట్లేదు అంటే, మీలాంటి వాళ్ళకి అసలు ఫస్ట్ అండ్ మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అండి. అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక బుక్ చదువుతూ ఉండడం కానీ, ఏదో ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం కానీ, అంటే మీరు ఆ విధంగా ఉండడం వల్ల మీ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ చెప్పినట్టుగా డిసిప్లైన్ అండి. మీరు ఏ టైంకి ఫుడ్ తింటున్నారు, ఏ టైంకి ఏ యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతున్నారు, లైఫ్ స్టైల్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు, ఇది మ్యాటర్. ఈ 3 థింగ్స్ కానీ మీరు కరెక్ట్ చేసుకుంటే, మీ లైఫ్‌లో మీరే టాప్ పొజిషన్‌లో ఉంటారు. అట్‌లీస్ట్ ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే యూనివర్స్ నుంచి క్లియర్‌గా గైడెన్స్ అదే. ఈ రోజు నుంచి మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ముందు మిమ్మల్ని మీరు ఈ విధంగా కరెక్ట్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం అయితే చేయండి. బట్ చేంజ్ అయితే మాత్రం మీ నుంచే బిగిన్ అవ్వాలండి. ఏ రోజైతే చేంజ్ మీ నుంచి బిగిన్ అవుద్దో, ఈ లోన్లీనెస్ కానీ, ఈ సఫరింగ్ కానీ ఎండ్ అవుతది. యూనివర్స్ ఏంటంటే మీకోసం ఒక డోర్‌ని ఓపెన్ చేస్తది. అట్‌లీస్ట్ యూనివర్స్ మీకు డోర్ ఓపెన్ చేసినా చేయకపోయినా, యూనివర్స్ ప్యాటర్న్స్ ఏంటి, మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయగలుగుతారు. సో, మోస్ట్‌లీ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ రోజు నుంచే చేంజ్ అవ్వండి. ఈ రోజు నుంచే ఒక బెటర్ పర్సన్‌గా ఉండండి. సో, మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో నాకు తెలీదు గానీ, బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ గాని మీరు ఫేస్ చేస్తున్నట్టయితే, మీరు చేంజ్ అయితే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. అక్కడి వరకైతే నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మంది మీ లైఫ్‌ని అంటే పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు లైఫ్ బావుండేది. ఇప్పుడే లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది అని. దానివల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ మిమ్మల్ని మీరు న్యూచర్ చేసుకోవాలండి. మీ ప్రెజెంట్ సెల్ఫ్ కూడా బెటరే. అందుకే ఇవన్నీ కూడా ఎండ్యూర్ చేయగలుగుతున్నారు. సో, పాస్ట్ సెల్ఫే బెటరు, పాస్ట్ లైఫే బెటరు అని మాత్రం కంపేర్ చేసుకోవద్దు. అదేంటంటే మీ ప్రెజెంట్ సెల్ఫ్‌ని డిస్‌రెస్పెక్ట్ చేసినట్టుగా. సో, అందుకే మీరేంటంటే మీ ప్రెజెంట్ సెల్ఫ్‌ని గూడా బెటర్ వెర్షన్‌లో చేంజ్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయాలి. మీరు ఎప్పుడైతే మీ ప్రెజెంట్ సెల్ఫ్‌ని ఎంబ్రేస్ చేసుకుంటారో అండ్ ఈ ప్రకారం మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ చేసుకుంటారో, అప్పుడే మీ లైఫ్ మంచిగా ఉంటుందండి. ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకు అర్థమైందేంటంటే, మీరు యోగా, మెడిటేషను లేకపోతే బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ఇంకేమైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే మంచిదే. చాలా మంచిది ఇన్‌ఫాక్ట్. బట్ అవే కాకుండా సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీ బాడీకి కూడా ఆ కేర్ అనేది ఇంపార్టెంట్. మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తదో, మీకేదైతే పీస్ ఇస్తదో అది కూడా చేయడానికే ట్రై చేయండి. కొంతమందేంటంటే మసాజ్ చేసుకుంటారు. కొంతమందేంటంటే మేకోవర్ చేసుకుంటారు. సో, రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. బట్ ఏది ఏమైనా సరే మీకోసం మీరేంటంటే ఏదైనా చేసుకోండి. మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకోండి. ఎందుకంటే వాటి వల్ల మీకు మంచయితే జరగదండి. అవంతా కూడా నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో, చాలా మందేమనుకుంటారు అంటే స్ట్రెస్ రిలీఫు లేకపోతే ఆ టైంకి అవి మర్చిపోవడానికి అవే సొల్యూషన్ అనుకుంటారు. కానీ అవి సొల్యూషన్ కాదు. అవి ప్రాబ్లము. సో, నెగటివిటీని చాలా డ్రా చేస్తాయండి. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి అంటే, మీకోసం మీరు ఆ కేర్ అయితే తీసుకోవాల్సుంటది. అండ్ ఇంకొకటేంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ ముందు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, మీరు ఏం ఫేస్ చేస్తున్నా సరే, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తారో అండ్ గాడ్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, డెఫినిట్‌గా ఏంజెల్స్ మీ చుట్టూ ఉన్నారు అని మీరు ఒక్కసారైనా సరే ధైర్యంగా ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేస్తారండి. ఇదైతే బిగ్ డీల్ కాదు. బట్ మీలోనే కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో, ఇప్పటికైనా చేంజ్ అవ్వండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగర్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ 7 చక్రాల్లో ఏ చక్రాల మీద మీరిప్పుడు పని చేయాలి? ఎందుకు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. హ్మ్. సో, ఒకటైతే మాత్రం నిజమండి. ఫస్ట్ అయితే మీరు మీ థర్డ్ ఐ చక్రం మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు థర్డ్ ఐ చక్రం మీద వర్క్ చేయాలి అంటే, మీలో చాలా మందేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మీద ప్రాపర్‌గా ఫోకస్ చేయలేకపోతున్నారు. మీకా కాన్సంట్రేషన్ అనేది లేదండి. చాలా లేజీగా ఉండడం కానీ, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడం కానీ, మీకు ఎలా అనిపిస్తే దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవడం, దానివల్ల మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉండాలి. యాక్చువల్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఎక్కువ మంది కెరియర్‌లోని సఫర్ అవుతూ ఉండొచ్చు. మెయిన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు చూడండి.
సో ప్రాపర్ గా ఫోకస్ చేయలేకపోవడం, ఆ టైంకి చదవాలి అనుకున్న ఏదో సిచ్యువేషన్ నుండి మళ్ళీ మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం. సో ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయి. కెరియర్ లోనే ఏంటంటే గ్రోత్ లేకుండా చేస్తున్నాయి. ఇది ఓన్లీ కెరియర్ ఆస్పెక్ట్ కి సంబంధించి రీడింగ్ అని నేను చెప్పను కానీ, బట్ మీ లైఫ్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా మీరు ఏంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నారండి. మీకు ఏంటంటే ఆ ఫోకస్ అనేది ఉండట్లేదు. అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్ గురించి మనం అంటే ఇలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుందామన్నా అది కూడా మీకు అవ్వట్లేదు. అండ్ మీరు ఏంటంటే సిచ్యువేషన్ కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీ మైండ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ రావడం, మీరేంటంటే కొంత స్ట్రగుల్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానివల్ల ఇక్కడ మీరు ఏంటంటే థర్డ్ ఐ చక్రం మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. థర్డ్ ఐ చక్ర ఎక్కడ ఉంటది అంటే మీ 2 ఐబ్రోస్ కి మీద ఉంటది. అంటే అంటే ఫోర్ హెడ్ లో సెంటర్ పాయింట్ అన్నమాట. సో థర్డ్ ఐ చక్ర అయితే అక్కడ ఉంటది. సో అది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ అవుతుందో అప్పుడే మీరు ఏంటంటే ఫోకస్డ్ గా ఉంటారు, కొంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అండ్ మీకు క్లియర్ గా కూడా కొన్ని అర్థం అవుతాయి, మీరు చేయాల్సింది చేయగలరు. అండ్ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. మీరు ఏంటంటే కొన్ని కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారు, ఆర్ కొన్ని ఏంటంటే కరెక్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలా మీరేంటంటే థర్డ్ ఐ చక్రం మీద వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా యోగా, మెడిటేషన్ అయితే చేయాలి. ఇవి మాత్రమే కాకుండా మీరు క్రిస్టల్స్ కూడా యూజ్ చేయాలి అనుకుంటే ఎమెథిస్ట్ యూజ్ చేయొచ్చు, క్లియర్ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయొచ్చు, అండ్ సెలినేట్ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ 3 క్రిస్టల్స్ లో ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువ అయితే ఎమిథిస్ట్ అండ్ క్లియర్ క్వార్ట్జ్ యూజ్ చేయడం మంచిది. యాక్చువల్గా మీరు ఏంటంటే మీ సిచ్యువేషన్స్ కి క్రిస్టల్ యూజ్ చేయడం అయితే బెటర్, ఎందుకంటే మీకు వచ్చిన కార్డు కూడా క్రిస్టల్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇఫ్ మీరు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా స్టెబుల్ అవ్వలేకపోతున్నారు, ఇంకా మీకు సిచ్యువేషన్స్ అర్థం అవ్వట్లేదు అంటే మీరు ఇది యూజ్ చేయడం అయితే బెటర్ అండి. ఇదనే కాదు, నేను చెప్పినట్టుగా క్లియర్ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయడం మంచిదే. ఒకవేళ మీకు ఈ క్రిస్టల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ సోలార్ ప్లెక్సిస్ చక్ర కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఈ సోలార్ ప్లెక్సిస్ చక్రాన్ని మణిపూర్ చక్రం అని అంటారు. ఇదేంటంటే బాటమ్ నుంచి థర్డ్ చక్ర అన్నమాట. నేవల్ పార్ట్ లో ఉంటుంది, అంటే పొట్ట భాగంలో ఉంటుంది అని అనుకోవచ్చు మీరు. సో ఈ చక్ర అనేది బ్యాలెన్స్ అయితే కాన్ఫిడెంట్ గా ఉండడం కానీ, అండ్ మీ పవర్ ఏంటో మీరు తెలుసుకొని, ఆర్ మీరు అసలు ఏం చేయగలరో మీకు ఒక క్లారిటీ వచ్చి చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. యాక్చువల్ గా ఈ చక్ర అనేది ఇంబ్యాలెన్స్ లో ఉందంటే చాలా మంది ఏంటంటే అసలు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వరు, అండ్ వాళ్ళు చేయగలరా లేదా అనే ఒక డౌట్ తో కూడా ఉంటారు. వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, వాళ్ళు డెసిషన్స్ అనేవి వీళ్ళు కన్సిడర్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, అండ్ వాళ్ళు ఏంటంటే అంత ధైర్యంగా కూడా చేయలేరండి. సో ఏది ఏమైనా సరే మీ సోలార్ ప్లెక్సిస్ చక్ర బ్యాలెన్స్ అయితే మీరేం చేయగలరు, మీ వల్ల ఏమవుతుంది అనేది అయితే మీకు తెలుస్తుంది. సో ఈ సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా లేకపోవడం వల్ల కొన్నిసార్లు కొంతమంది కెరియర్ లోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. కెరియర్ లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ప్రాపర్ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి రావు, ఆర్ వాళ్ళు ఏంటంటే అవి అట్రాక్ట్ చేసుకోలేకపోతుంటారు. సో సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్ అవడం కోసం మీరు ఏంటంటే క్రిస్టల్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే ఇంకా ఈ సిట్రిన్ యూజ్ చేయొచ్చు, లేదా టైగర్ ఐ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 2 క్రిస్టల్స్ లో ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఒకటి మాత్రం నేను చెప్తానండి, ఈ 2 చక్రాస్ మీద అయితే మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చక్రాస్ మీద కానీ మీరు వర్క్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా మీ లైఫ్ లో మేజర్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే థర్డ్ ఐ చక్ర అనేది ఏంటంటే మన థాట్స్, క్లారిటీ ఆర్ ఫోకస్ కి రిలేటెడ్ అన్నమాట. సో ఖచ్చితంగా ఏ సిచ్యువేషన్ లోనైనా మనం అంటే ప్రాపర్ గా డెసిషన్ తీసుకోవాలి, కొంచెం అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చక్ర అయితే బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంతే. ఈవెన్ ఈ చక్ర పరంగా కూడా నేను చెప్పాను కదా, మనల్ని మనం ట్రస్ట్ చేసుకొని మన లైఫ్ లో ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ చూస్తాం. ఎదుటి వ్యక్తులు లేకపోతే ఎదుటి పరిస్థితుల ప్రకారం మనం ముందుకు వెళ్తాము అంటే మాత్రం కష్టమే. సో అలా మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి, మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 చక్రాస్ మీద అయితే వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇంకా చూద్దాం మరి యూనివర్స్ క్లియర్ గా మీకు ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా స్మార్ట్ పర్సన్ అండి. అండ్ మీ థింకింగ్ ఎబిలిటీ కూడా డిఫరెంట్‌గా ఉంటది అని చెప్పొచ్చు. అండ్ హార్డ్ వర్కింగ్ కూడా. జనరల్‌గా కొంతమంది ఏంటంటే చాలా క్లియర్‌గా ఉన్నప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేసిన దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆలోచనలైతే కరెక్ట్‌గానే ఉంటాయి కానీ వర్క్ చేసిన దగ్గర అయితే ప్రాపర్‌గా చేయలేకపోతూ ఉంటారు. బట్ నాకేమనిపిస్తుందంటే మీకు థింకింగ్ ఎబిలిటీ మంచిగానే ఉంది, హార్డ్ వర్కింగ్ కూడా ఉంది కాబట్టి మీ లైఫ్ అయితే బెటర్ గానే ఉండాలి నార్మల్ గా, బట్ బెటర్ గా లేదు.
దానికి రీజన్ ఏంటంటే కొంతకాలం నుంచి మీ ఆలోచనలు అనేవి డిఫరెంట్ గా ఉంటున్నాయండి. సిచ్యువేషన్ ని బియాండ్ చూడట్లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఆలోచిస్తుందే కరెక్ట్, మీరు చేస్తుందే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరేంటంటే వ్యక్తుల పర్స్పెక్టివ్ కానీ, ఆ సిచ్యువేషన్ ఏంటి అని కానీ ఆలోచించడానికి ట్రై చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే స్పిరిచువల్ గా మీరు ఎవేకన్ అవ్వలేదు. ఆర్ మీలోనే ఏంటంటే ఆ కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ అది యాక్టివ్ గా లేదు. దానివల్ల మీరేంటంటే మీరు అనుకుంటుంది కరెక్ట్ అనే వేలో ఫాలో అయిపోతున్నారు. ఇలా ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి మీకు అలవాటైపోయి మీరేంటంటే ఇంకా వాటి ప్రకారమే ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావట్లేదు. స్టిల్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, మీ వైపు నుంచి మీరు ఎన్ని సాక్రిఫైసెస్ చేసుకుంటున్నా అదేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అర్థం అవ్వట్లేదు. మీ పరిస్థితులు కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి సక్సెస్ రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ థాట్ ప్రాసెస్. మీరు సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడకపోవడం కానీ, ఇక్కడ ప్రాపర్ వ్యక్తులు గైడ్ చేసినా సరే అది మీరు వినిపించుకోకపోవడం, లేకపోతే రాంగ్ పర్సన్స్ గైడ్ చేస్తుంది మీరు అనుకుంటుంది కరెక్ట్ అనే ఒక ఫీల్ తోని మీరేంటంటే ఓకే మనం ఇలా చేసేద్దాం అనుకోవడం, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. ఆర్ రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో ఎవరైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టయితే వ్యక్తుల పర్స్పెక్టివ్ ఏంటో అర్థం చేసుకోకపోవడం, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని రోజు రోజుకి కూడా కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఏది కూడా మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు. అలా అని చెప్పి మీరు చేస్తుంది కరెక్ట్ అనేది మీ ఫీలింగు. మీరైతే అసలు రాంగ్ చేయట్లేదు. రాంగ్ చేయరు. మీకు ఫుల్ క్లారిటీ ఉందని మీరు అనుకోని ఏదైనా సరే చేస్తున్నారు. సో, దానివల్ల మీరు ఇక్కడ ఎమోషనల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అండ్ వ్యక్తుల విషయంలోని అంటే ఫుల్‌గా చేస్తున్నాం కదా! అయినా ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి అనే ఒక ఫీలింగ్ కూడా మీకుంది. దానివల్ల మిమ్మల్ని మీరే పుష్ చేసుకుంటున్నారండి. మీకు మీరే కన్విన్స్ చేసుకుంటున్నారు. అది ఎలా కన్విన్స్ చేసుకుంటున్నారంటే మీరు కరెక్ట్ గానే చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇక్కడేంటంటే టైం కలిసి రావట్లేదు. ఆర్ ఇక్కడేంటంటే మేబీ సిట్యుయేషన్సే అంతేమో, అవి వర్కౌట్ అవ్వేమో, మీరు డిజర్వ్ చేయరేమో అని అలా ఫీల్ అవుతున్నారు. బట్ యాక్చువల్‌గా ఇక్కడ మీ థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంటే మీకు ఒక క్లారిటీ ఉంటది. మీరు ఎలా ఫోకస్ చేయాలో అలా ఫోకస్ చేస్తారు. అండ్ ఒరిజినల్ గా చేయాల్సింది చేస్తారు. అండ్ వ్యక్తులు చెప్తుంది కూడా ఎవరు కరెక్ట్ గా చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు, ఆర్ ఎవరు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఆ అండర్‌స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో, మీరేంటంటే కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అంటే ఒకటే రీజన్. ఆ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే అలాంటి ఒక ఎనర్జిటిక్ కనెక్షన్ అనేది ఫార్మ్ అవ్వట్లేదు. అది ఎందుకు ఫార్మ్ అవ్వట్లేదు అంటే మీరు మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. దానికి మీరేంటంటే నేను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను, చాలా స్ట్రగుల్ అవుతున్నాను. అయినా ఆ వ్యక్తి ఎందుకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ అర్థం చేసుకోవట్లేదని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తికి కావాల్సిన విధంగా మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మీ ఆలోచనల ప్రకారం మీకు అనిపించిన ప్రకారం మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌కి బ్లూ కలర్ అంటే ఇష్టం అండి. సో, మీరేంటంటే వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్ వేర్ చేయడం చూసి వాళ్ళకి రెడ్ కలరే ఇష్టం అనుకున్నారు. సో, దాని ప్రకారం మీరేంటంటే వాళ్ళకి ప్రతిసారి కూడా ఏదో ఒకటి రెడ్ కలర్ ఐటమే ఇస్తున్నారు. వాళ్ళకి ఒరిజినల్‌గా బ్లూ కలర్ అంటే ఇష్టం. సో, మీకనిపించింది కదా అని మీరు వెళ్లి రెడ్ కలర్ ప్రతిసారి ఇస్తుంటే వాళ్ళకి ఒరిజినల్‌గా బ్లూ కలర్ అంటే ఇష్టం. బట్ వాళ్ళేంటంటే పరిస్థితులు బట్టి ఆర్ వాళ్ళ దగ్గర మేబీ రెడ్ కలర్ ఎక్కువ ఉండడం వల్ల వేసేసుకుంటూ ఉండొచ్చు. బట్ అది ఇష్టం అని అనుకోవడానికి లేదు కదా! ఇష్టం ఉన్నా లేకపోయినా వేసేసుకోవచ్చు. దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో, మీరేంటంటే ఇలా ప్రతిసారి రెడ్ కలరే ఇలా ప్రతిసారి కూడా రెడ్ కలరే ఇస్తుంటే వాళ్ళకి బ్లూ కలర్ ఇష్టమైతే వాళ్ళెందుకు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు? మేబీ మీరిస్తారు అని అనుకుంటారు. అంటే ఓకే. వీళ్ళిస్తున్నారు గుడ్ పర్సన్ అనుకుంటారు. బట్ వాళ్ళకి నచ్చిన బ్లూ కలర్ మీరిస్తే కదా వాళ్ళు రియల్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇది మీరు ఆలోచించలేకపోతున్నారు. ఇక్కడ ఆ పర్సన్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఎగ్జాంపుల్ చెప్పానండి. కొన్ని సార్లు ఏమవుతదంటే ఒక రిలేషన్‌షిప్పే కాదు, ఒక సిట్యుయేషన్‌లోనే కాదు వ్యక్తుల ఇంటెన్షన్స్ తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే కొన్ని సార్లు ఓపెన్‌గా చెప్తూ ఉంటారు. బట్ అది చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. కొంతమందికి అర్థమైనా సరే అర్థం అవ్వనట్టుగా బిహేవ్ చేస్తుంటారు. దానివల్ల సిట్యుయేషన్ ఏంటంటే ఇంకా పెద్దదయిపోతూ ఉంటది. ఇప్పుడు మీ లైఫ్‌లో సక్సెస్ రావట్లేదు, మీరు హ్యాపీగా లేరు అని అనుకుంటే దానికి రీజన్ మీ ఓన్ పర్స్పెక్టివే. మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడకపోవడం, మీకు అర్థమైన ప్రకారం మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ రియాలిటీ ఏంటి? అసలు వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి? సో, మీరేం చేయాలి అని ఇలా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరు సక్సెస్ చూస్తారండి. అండ్ అసలు మీరు దేనికోసం స్టాండ్ తీసుకోవాలి, ఏది ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మీకు అర్థమవుతది. అంటే ఇక్కడ కొంతమందేంటంటే మనం ఇస్తున్నాం కాబట్టి మనం ఇచ్చిందే కరెక్ట్ ఆర్ మనం చేస్తున్నాం కాబట్టి మనం చేసిందే కరెక్ట్ అని అనుకుంటారు. అది వాళ్ళకి అర్థమైన ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి. బట్ మీకు అర్థమైన ప్రకారం మీరు చేయడం కంటే కూడా మీరు కొన్ని నిజంగా ఏంటి అని తెలుసుకొని అప్పుడు మీరు కొంచెం ఆలోచించి చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. లేకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మీరేంటంటే ఇలా ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్ లోనే ఉంటారు. అంటే ఈ ప్యాటర్న్ ఆర్
పర్టికులర్ గా ఈ లూప్ ని మీరు బ్రేక్ చేయాలి అంటే మీరే చేంజ్ అవ్వాలి, మీ ఆలోచనలే మారాలి. సిచ్యువేషన్స్ అనేవి మీరు బెటర్ గా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమైనా మీరు ఏంటంటే మీ థర్డ్ ఐ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర మీద వర్క్ చేయడం మంచిది. యాక్చువల్గా ఇక్కడ యూనివర్స్ మీకు సోలార్ ప్లెక్సస్ చక్రం మీద ఎందుకు వర్క్ చేయమంటుందంటే, మీరు చేయాల్సింది చేసేస్తున్నారండి. చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేబీ నేను చేయలేనేమో, మేబీ నేను చేసింది రాంగ్ ఏమో, ఆర్ మేబీ నేను డిజర్వ్ చేయనేమో, మళ్ళీ అలా ఒక డౌట్ మీకు వస్తుంది. సో దానివల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ముందుకు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు. సో ఇలా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, సిచ్యువేషన్ ని మీరు కంట్రోల్లోకి తీసుకురావాలి అనుకోని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ ఆలోచనలు కరెక్ట్ గా లేకపోవడం వల్ల అది మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అండ్ సెకండ్ టైం అది కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి అన్నా మీకు డౌట్ వస్తుంది, మేబీ ఇలా చేస్తే అవ్వదేమో అని. దానివల్ల కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. యాక్చువల్ గా 2 చక్రాస్ బ్యాలెన్స్ అయితే థింగ్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారండి. అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సో ఎదుటి వ్యక్తికి ఎలా అర్థం అవ్వాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే ఇగోని చూపిస్తూ ఉంటారు. సో అది ఎదుటి వ్యక్తికి టాక్సిక్ గా అనిపించవచ్చు. అలా ఉండకూడదండి. అంటే ఒక సిచ్యువేషన్ ని మనం డామినేట్ చేస్తున్నప్పుడు అందులో మనం ప్యూర్ గా కైండ్నెస్ ని చూస్ చేసుకొని కొంచెం జెంటిల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే, మనం డామినేట్ చేయకపోయినా సిచ్యువేషన్ ఏంటంటే మన కంట్రోల్లోనే ఉంటది. అది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, స్టార్టింగ్ లో చేంజెస్ అన్ని కూడా మీరు అనుకున్నట్టే వచ్చాయండి. చాలా కంఫర్టబుల్ గా, చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ అన్ని రోజులు సేమ్ ఉండవు కదా. సో కొన్నిసార్లు ఏంటంటే మారిపోతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మాత్రం వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి అని తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఏదో ట్రాన్స్పరెంట్ గా మీకు అనిపించింది ఆర్ మీరు ఏదో చేసేయాలి అని మాత్రం చేసేయొద్దు. వ్యక్తుల ప్రకారం, పరిస్థితి ప్రకారం మీరు వెళ్తున్నప్పుడు మీకు ఒక ఛాన్స్ వస్తదండి. మీరేంటంటే కొన్ని చేంజెస్ చేసుకోగలుగుతారు. యూనివర్సే మీకు ఆ ఛాన్స్ కూడా ఇస్తది. సో మీరేంటంటే ఆ ఛాన్స్ డిజర్వ్ చేసేలాగా చేంజ్ అవ్వాలి. అంటే ఇంత కష్టపడుతున్నారు, కష్టపడట్లేదు అని చెప్పట్లేదు. ఇంత కష్టపడుతున్నా ప్రతిఫలం రావట్లేదు అనే బాధ ఉంది కదా. సో ఆ కష్టపడేదేదో కొంచెం కరెక్ట్ గా ఆలోచించి కష్టపడితే ఈ పాటికి మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఎప్పుడో బెటర్ అయిపోయి ఉండేవి. బట్ మీరేంటంటే కష్టపడుతున్నారు కానీ ఒక రాంగ్ వేలో మీరు ఆలోచించిన ప్రకారం ఇదే కరెక్ట్ అనేలాగా మీరేంటంటే చేస్తున్నారు. సో మీలో కొన్ని మార్పులు వస్తే మాత్రం మీ జీవితం అయితే మంచిగా ఉంటుందండి. మీకేంటంటే యూనివర్స్ ఒక ఛాన్స్ అయితే ఇస్తది. ఇది ఏ ఆస్పెక్ట్ లో అయినా. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా జాబ్ వస్తది. లేదు రిలేషన్‌షిప్ లో థింగ్స్ వర్కౌట్ అవ్వడం కోసం ట్రై చేస్తే అది జరుగుతది. అంటే ఇది ఏ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు కానీ బట్ డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీ థాట్స్ ని మీరేంటంటే క్లియర్ గా పెట్టుకున్నప్పుడు, మీరు కాన్షియస్ గా ఉన్నప్పుడు కొన్ని చేంజ్ చేసుకోగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.